వాక్యము దేవుడు కదా. వాక్యము దేవుడైనప్పుడు, దేవుడి కరదృష్టి మన మీద ఉన్నప్పుడు, మనం దేవుడు నమ్మినప్పుడు, ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు మన ప్రతి భారము కూడా దేవుడి మీద వేయాలి. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పాడు, నీ భారం అంతా కూడా నా మీద వేయి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లాల నా ఎదురు రండి, నీ భారం అంతా నా మీద వేయండి. ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతుకుతున్నామంటే అది ఒక దేవుని దయ వలనే. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చావంటే దేవుడు నేను పిలిచాడు, నేను ఆహ్వానించాడు. నువ్వు ప్రేమతో దేవుని దగ్గరకు వచ్చావు, దేవుడి చేత ఆశీర్వాదాలు పొందుకోవడం దేవుడి దగ్గరకు వచ్చావు. రేపు కలుగుతున్న దేవుడు లెక్కడతాడు. తీర్పు దినం ఉంది, జీవ గ్రంథంలో పేరు ఉండాలి. మంచి మార్గంలో ప్రయాణం చేసిన వారి పేరు జీవ గ్రంథంలో ఉంటాయి. అప్పుడు వారి పేరు అందులో ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క రాజ్యంలో వారికి తప్పకుండా వారికి వారి పిల్లలకు స్థానం ఉంటుంది. ఈ లోకంలో దేవుడిని విడిచిపెట్టి ఎంత సంపాదించుకున్నా, ఎన్ని పనులు చేసుకున్నా, మరి ధనదానంలో కలిగి ఉన్నా, పేరు ప్రఖ్యాతలు కలిగి ఎన్ని ఉన్నా అన్ని కూడా సున్నా. అందుకని దేవుని కలిగిన వారి ధన్యులు. ఈ లోకంలో దేవుని కలిగి జీవించినట్లయితే నీ కుటుంబం నూరంతలుగా దీవించబడుతుంది. దావీదు భక్తుడు అన్నాడు, యెహోవా నాకు కాపరి, నాకు ఏమీ కొదవడదు. ఎంత చక్కని మాట అండి. దేవుడు ఎవరినైతే కాపాడుతూ ఉంటారో వారికి ఏమి తప్పు ఉండదండి. కాపరి గొర్రెలు ఏ విధంగా కాపాడుకుంటాడో దేవుడు మన ఆ విధంగా కాపాడుతాడు. నా కాపుదల ఉన్న వారికి ఏమి తప్పు చేయనన్నాడు దేవుడు. గాఢంధకారమైన లోయలో సంచరించిన ఏ అపాయాలకు భయపడదు, నేను నీకు తోడుగా ఉన్నాను. అప్పుడు దావీదు భక్తుడు అన్నాడయ్యా, నా జీవితకాలం అంతా కూడా నేను దేవుని మందిరంలో నేను నివాసం ఉంటానని చెప్పాడు. దేవుడు మనం ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదండి. మనం పోతాక దేవుడు క్షణం మర్చిపోతాం.